హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇలా ఒక చతురస్రాకారంలో ఉంది. అయితే దాని భుజం పొడవు 3.5 అంట. అయితే దాని చుట్టూ 4 వరుసల తాడు చుట్టవలనన్న మీటర్ తాడు ఖరీదు 15 రూపాయల చొప్పున ఎంత ఖర్చగును అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి దాని చుట్టూ చుట్టి రావడానికి ఎంత అవుతుందో ఫస్ట్ మనం కనుక్కోవాలి. అంటే దాన్ని ఒకసారి చుట్టూ వచ్చేది చుట్టుకొలత కదా. అంటే 4 ఇంటూ 3.5, 4 ఇంటూ సైడ్ కదా చతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా. ఓకే, 4 ఇంటూ 3.5 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 14. ఓకే, అంటే 14 అనేది దీని యొక్క చుట్టుకొలత. 14 మీటర్స్ అనేది మనకు దీని చుట్టుకొలత అనేది వస్తుంది. ఓకే, అయితే ఒకసారి దాని చుట్టూ చుట్టడానికి 14 మీటర్స్ అయింది. ఓకే, కానీ వారు ఏమన్నాడు, 4 టైమ్స్ చుట్టి రావాలని అన్నాడు. అంటే 14 ఇంటూ 4 చేయాలి, అంటే 56. ఓకే, అయితే 56 మీటర్స్ తాడు. ఇక్కడ వాళ్ళు ఏమడిగారు, 1 మీటర్కి 15 రూపీస్ అవుతుందంట. అయితే 15 రూపీస్ 1 మీటర్కి అయితే 56 మీటర్స్కి ఎంత అవుతుంది? ఓకే, ఇప్పుడు 56 ఇంటూ 15 చేయాలన్నమాట. ఎంత వస్తుంది? 15 6 90, 75 ప్లస్ 9 84. ఓకే, 840 రూపీస్ అనేది మనకి ఖర్చు వస్తుందన్నమాట. దీనికి 4 సార్లు ఆ చతురస్రాకారం దాని చుట్టూ తాడుతో చుట్టడానికి ఖర్చు ఎంత వస్తుంది? 840 రూపీస్ అనేది వస్తుందన్నమాట. ఈ క్వశ్చన్, 24 సెంటీమీటర్స్ పొడవు గల తీగతో వేరు కొలతలు కాగల దీర్ఘచతురస్రాలు ఎన్నింటిని గీయగలవు అని అన్నారు. నేను ఆల్రెడీ నిన్నే చెప్పాను కదా, ఇలాంటిది ఇచ్చినప్పుడు డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటి, 24/4 చేస్తే 4 6. సో 6 దీర్ఘచతురస్రాలను మనము గీయవచ్చు. ఓకే, ఆన్సర్ 6 అనేది అవుతుంది. ఇది నిన్నే చెప్పాను, నిన్నటి మోడల్ ఇది, నిన్నటి వీడియోలో ఇది ఎలా వచ్చింది అనేది కూడా చెప్పాను. ఓకే, అర్థమైంది కదా. అంటే 24 సెంటీమీటర్ల పొడవు గల తీగతో అని అన్నాడంటే దాని అర్థం చుట్టుకొలత ఇచ్చాడని నేను నిన్నే చెప్పాను కదా. ఓకే, చుట్టుకొలత 2 ఇంటూ L ప్లస్ బి ఇచ్చినాడని అర్థం. అంటే ఎల్ ప్లస్ బి పొడవు వెడల్పుల మొత్తం 12 అని అర్థం. పొడవు వెడల్పుల మొత్తం 12 అంటే పొడవు వెడల్పులు వేరు అన్నాడు కాబట్టి 12/2 చేస్తే 6 వస్తుంది. సో మనం ఇన్నిసార్లు బై 2 ఇక్కడ ఒకసారి 24/2 చేసి మళ్ళీ ఇక్కడ ఒకసారి బై 2, ఇలా కాకుండా ఒకేసారి 24/4 చేసాం. అది షార్ట్ కట్ అని చెప్పాను కదా, అదనమాట. ఓకే, ఆన్సర్ 6 అనమాట. నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఇలా చేసినప్పుడు మనకి ఒకవేళ ఆప్షన్లో 6 కనుక లేకపోతే 5 కనుక ఉంటే అది కూడా ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఓకే, ఎందుకంటే మనము పొడవు వెడల్పులు 12 ఉండాలి అని అంటే అందులో 11,1 అని 10,2 అని ఇలా ఉంటాయి. అందులో ఒకటి 6,6 అనేది కూడా ఒకటి వస్తుంది. దాంతో కలిపితేనే టోటల్ 6 అవుతాయి అన్నమాట. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి వేరు కొలతలు అన్నారు కదా అని చెప్పేసి ఈ 6,6 ఇవ్వరు. అప్పుడు మిగిలిన 5 మాత్రమే మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 5 కూడా ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా 6 అనేది కూడా ఆన్సర్ అవుతుంది. టెక్స్ట్ బుక్లో అయితే 6 అనేది ఆన్సర్ ఉంది. బట్ కాంపిటేటివ్లో 6 ఇస్తారా 5 ఇస్తారా అనేది మనకు తెలియదు. 6 అయినా ఆన్సరే, 5 అయినా ఆన్సరే. ఎందుకంటే 6,6 అనేది ఒక చతురస్రం అవుతుంది. బట్ పొడవు వెడల్పులు సమానంగా గల దీర్ఘచతురస్రమే కదా చతురస్రము. సో చతురస్రం కూడా ఒక దీర్ఘచతురస్రమే కాబట్టి ఇది కూడా 6 అనేది కూడా రైట్ ఆన్సరే. కాకపోతే ఇఫ్ ఒకవేళ ఆప్షన్స్లో 6 లేకపోతే అది 5 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా. 144 సెంటీమీటర్స్ అండ్ 100 సెంటీమీటర్స్ కొలతలు వరుసగా పొడవు వెడల్పులు కాగల ఒక ప్రదేశము, ఆ ప్రదేశాన్ని పొడవు 12 వెడల్పు 5 సెంటీమీటర్లు కాగల టైల్స్తో నింపవాలను అని అంటే ఎన్ని టైల్స్ కావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, అది ఎలా ఉందంట అంటే 144 సెంటీమీటర్స్ పొడవు వెడల్పులు 100 కాగల ఒక రెక్టాంగులర్ షేప్లో ఉందంట. ఓకే, అయితే ఈ షేప్లో 12 సెంటీమీటర్స్ లెంత్, 5 సెంటీమీటర్ బ్రెడ్త్తో గల ఒక
ఈ ఇట్లాంటి టైల్స్ అంట ఇందులో ఇలా నింపాలంట. నేను చెప్పాను కదా! ఇందులో లోపల ఇలా టైల్స్ నింపడం ఇలాంటివన్నీ ఏది చేయాలన్నా కూడా మనకి ఏరియా ఫైండ్ ఔట్ చేయాలి అని ఫస్ట్ క్లాస్‌లోనే చెప్పాను. ఓకే. ఇలా టైల్స్ అని అడిగినప్పుడు లేదా ఆ ఏరియాలో అన్ని చెట్లు పెట్టారు అని అన్నప్పుడు, మొక్కలు నాటారు అని అన్నప్పుడు, పూల చెట్లు ఇలా ఏ ఏ క్వెషన్ ఇచ్చినా కూడా ఆ ప్రదేశం లోపల చేసే పని కాబట్టి అది వైశాల్యం కనుక్కోవాలి. ఓకే. ఫస్ట్ ఈ టోటల్ 144 100 అంటే L/B ఏరియా ఎంత అవుతుంది? 144 100 అంటే 14,400 స్క్వేర్ మీటర్స్ అనేది మనకి అవుతుంది. ఓకే. దీని యొక్క ఏరియా అంటే టోటల్ దీని యొక్క ఏరియా 14,400 అవుతుంది. అయితే మనకిప్పుడు ఏమడిగారు? ఆ టైల్స్ యొక్క పొడవు వెడల్పు ఎంత అన్నాడు? 12 × 5 అని అన్నాడు. అంటే 60 స్క్వేర్ మీటర్ ఉంది. ఏది ఆ టైల్ యొక్క ఏరియా. అంటే టైల్స్ నింపాలంటే ఫస్ట్ దాని ఏరియా తెలియాలి కదా! అలాంటివి ఎన్ని పడతాయి అనంటే ఈ టోటల్ 14,400 ఏరియాలో ఒకటి 60 స్క్వేర్ మీటర్ ఉంది. అలాంటివి ఎన్ని కావాలి అనంటే 60తో డివైడ్ చేయాలనమాట. అంటే 6 2 జా 6 4 జా ఓకే. అంటే ఎన్ని పడతాయి? 240 టైల్స్ అనేవి మనకు పడతాయన్నమాట. ఇది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి ఈ క్వెషన్. ఒక దీర్ఘచతురస్రాకార ఫ్లాట్ యొక్క వైశాల్యం 2400 స్క్వేర్ మీటర్స్ అంట. అయితే దాని పొడవు వెడల్పునకు 1½ రెట్లు ఎక్కువ ఉందంట. అయితే దాని ఫ్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత అని అంటున్నాడు. ఓకే. ఇక్కడ ఏమిచ్చాడండి? ఫస్ట్ రెక్టాంగులర్ యొక్క ఏరియా ఇచ్చారు. అంటే L/B = 2400 అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది మనం నోట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఏమన్నాడు? అంటే ఇదిగో రెక్టాంగులర్ ఇలా ఉందంట. అయితే ఈ పొడవంట వెడల్పునకు 1½ రెట్లు ఉందంట. అంటే ఏంటి దాని అర్థము? వెడల్పు x ఉంటే పొడవు x ఇంటూ ఇంకా 1½ రెట్లు అంటే ఎంత దాని అర్థము? ఓకే. 1/2 అంటే 3/2 కదా! అంటే ఇది 3x/2 అవుతుందన్నమాట. ఓకే. ఇది 3x/2 ఇదేమో x. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ x = 2400 3 8 ఓకే. x²/2 = 800 వచ్చింది మనకి. ఓకేనా? అప్పుడు x² ఏమొస్తుంది? ఈ 2 అటు పోతే 1600 వస్తుంది. కదా! అప్పుడేమవుతుంది? x ఏమవుతుంది? అప్పుడు 40 అవుతుంది. ఓకే. x 40 వచ్చిందంటే మనకేం కావాలి? x వెడల్పు 40 అని తెలిసింది. ఇది 3x/2 అంటే 3 × 40/2 కదా! అంటే 2 పోతే 60. అంటే పొడవు వెడల్పులు ఒకటి 60 ఒకటి 40 అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ మనల్ని క్వెషన్‌లో ఏమడిగారంటే చుట్టుకొలత ఎంత అని అడిగారు. అంతే కదా! క్వెషన్‌లో ఏమడిగారు? దాని యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారు. చుట్టుకొలత అడిగారంటే ఏంటి? మనం ఏం చుట్టుకొలత అంటే ఫార్ములా ఏంటి మనకి? 2 × L+B అంతే కదా! 2 × L+B మనకేమొచ్చింది? చుట్టుకొలత 60 40 వచ్చింది. అంటే 2 × 60 40 అంటే 100. అంటే 200 అనేది మనకి చుట్టుకొలత అవుతుందన్నమాట. అర్థమైందా? రండి ఇంకో క్వెషన్. ఒక గది పొడవు వెడల్పు 6 మీటర్స్ అండ్ 4 మీటర్స్ అంట. అయితే నేల అంతా కార్పెట్ పరచుటకు కావలసిన కార్పెట్ వైశాల్యము ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ 2 క్వెషన్స్ ఉన్నాయి. ఒకటి కార్పెట్ వైశాల్యం ఎంత అని అడిగారు. అలాగే ఒక చదరపు మీటర్ కార్పెట్ ఖరీదు 240 రూపీస్ అయితే ఎంత ఖర్చు అవుతుంది అని 2 క్వెషన్స్ అడిగారు. ఓకేనా? అయితే ఫస్ట్ కార్పెట్ ఇలా రెక్టాంగులర్ షేప్ ఇలా ఉంది అంటే కార్పెట్ ఇలా పరుస్తారు. అంటే ఏంటి దాని అర్థం? ఏరియా ఫైండ్ ఔట్ చేయాలి. నేను చెప్పాను కదా!
చుట్టూ ఏదైనా వర్క్ జరుగుతుందంటే చుట్టుకొలత, దాని లోపల ఇలా చెట్లు పరవడం, కార్పెట్లు పరవడం, టైల్స్ పరవడం, చెట్లు పెట్టడం ఇలాంటివి ఏది చేస్తున్నారు అనంటే అది ఏరియా ఫైండ్ ఔట్ చేయాలి అని చెప్పేసి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి ఏరియాకి ఫార్ములా L/B 6/4 24 స్క్వేర్ మీటర్స్ అనేది మనకు వచ్చింది. ఓకేనా? ఏరియాకి. దాని ఏరియా 24 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. అయితే ఏరియా 24 స్క్వేర్ మీటర్స్ వచ్చిందంటే ఏంటి దాని అర్థం కార్పెట్ యొక్క ఏరియా కూడా అంతే అన్నమాట. ఓకేనా? దాని అంతటా పరవాలని అన్నాడు. అంటే కార్పెట్ యొక్క ఏరియా కూడా 24 స్క్వేర్ మీటర్సే. అయితే ఇక్కడ చూడండి ఒక స్క్వేర్ మీటర్‌కి 240 రూపీస్ అయితే 24 స్క్వేర్ మీటర్స్‌కి ఎంత? అంటే 24 ఇంటూ 240 చేయాలి. ఓకేనా? అంటే 24 ఇంటూ 24 ఎంత? 576 పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి 0. 5760 రూపీస్ అనేది మనకి ఖర్చొస్తుందనమాట కార్పెట్‌కి. ఓకేనా? అర్థమవుతున్నాయి కదండీ క్వెషన్స్. క్వెషన్స్ అర్థం కాకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మన ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్రీడే మన కమ్యూనిటీ ట్యాబ్‌లో మ్యాథ్స్ క్వెషన్స్ కొన్ని పోస్ట్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ చూస్తే రాదండి, చేస్తేనే వస్తుంది. సో, ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి మ్యాథమెటిక్స్‌కి. ఓకే. ఫస్ట్ క్వెషన్ చూడగానే మీరు పాజ్ చేసుకొని మీరే ఆన్సర్ ట్రై చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అది రాకపోతే ఎక్స్‌ప్లనేషన్ చూడండి. అంటే మీరు ఏ మెథడ్‌లో చేశారో ఇంకా అంతకంటే ఈజీ మెథడ్ ఏమన్నా ఉందా? లేదా మీరు చేసిందే ఈజీ మెథడ్ ఉందా అనేది మీకే అర్థమవుతుందనమాట. ఓకేనా? అంటే మనకేంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో చేయగలగాలి అనమాట. అంటే ఎలా చేస్తే తక్కువ టైంలోనే మనం ఆన్సర్ అనేది పెట్టాలి. అంటే ఫస్ట్ దాని గురించిన మొత్తం డీటెయిల్స్ మనకి తెలిసుండాలి. అప్పుడే మనము తక్కువ టైంలో చేస్తాం.